మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. కొండారెడ్డిపల్లి చెరువులో 82,500 చేప పిల్లలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100% సబ్సిడీతో చేప పిల్లలను చెరువులలో వదలడం మత్స్యకారులకు, ముదిరాజులకు ఆర్థికంగా ఎదగడానికి వీలుంటుందని అన్నారు. చెరువులలో సమృద్ధిగా నీరు ఉన్నందున చేప పిల్లలు పెంచడానికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. తదితర ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వానికి తెలియజేస్తామని కలెక్టర్ తెలిపారు. మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కాంతకుమార్ మాట్లాడుతూ జిల్లాలో చేపల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య, మత్స్య సహకార సంఘ అధ్యక్షులు కాంతకుమార్, ఉపాధ్యక్షులు నరసింహనాయుడు, డైరెక్టర్లు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. అది లేట్ అయిపోయింది. లేపు జరలేపు మక్కువగా ఇట్లా లైవ్ కనబడాలి. అనిల్ రా బాబు, అనిల్ తీసుకోండి ఫోటో. కలెక్టర్ మేడం కలిపి అనిల్ ఒక దాంట్లో రైట్ ఇట్లా అంటే బాబు మీరు అటెళ్ళండి, పక్కెళ్ళండి. అరే అక్కడ వెళ్ళండి, అతలుగా కింద పడ్డా గోవిందా ఏం కాదు. అలా కెమెరా ఇప్పిద్దాం. సార్ ఈయన ఎవరు? రాజు, ఏ రాజు, ఈయన జరగమనుకున్నా. ఇంకొకటి పోనా బాగా నీకు మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి స్టెప్ మంచిగా పెట్టు. ఏ నువ్వు పోయో దొత్తాడు నువ్వు కర్రానా కట్రా. అప్పుడు పనిచేశారు. కానీ ఇంతకుముందు ఒక లాస్ట్ 1-2 months నుంచి ఏడీ గారు వికారాబాద్ నుంచి ఎఫ్ఎస్సిగా ఉన్నారు. ఏడీ గారు అయితే అన్ని పనులు చేయిస్తున్నారు. కానీ అందరూ చెప్పినట్టు ఇక్కడ కూడా ఒక ఫుల్ టైం జిల్లాధికారి ఇస్తే కూడా బాగుండేది. చాలా సంతోషం. ఈరోజు ఇవి చేపల పంపిణీ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి అన్ని ఇష్యూస్ చాలా డీప్గా పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీంట్లో మెంబర్షిప్ ఇష్యూస్ కావచ్చు, తర్వాత మనం ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో మరి ఎకర్గా ఎంతమంది ఉన్నారు, 2 acresలో ఎంతమంది ఉన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెయిన్ ఫెడ్ కావచ్చు, కెనాల్ ఫెడ్ కావచ్చు, ఇట్లా చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి. సో నేను కూడా ఇప్పుడు ఒకసారి కూర్చొని ఇవన్నీ స్టడీ చేస్తా. ఈరోజు కూడా చాలా ఇష్యూస్ నాకు తెలిసినాయి. మీరు అందరూ ఇప్పుడు స్పీచెస్ ఇచ్చారు, దాంట్లో సబ్సిడీ గురించి, 100% సబ్సిడీ గురించి, తర్వాత మీ బిల్డింగ్ ఇష్యూస్. గతంలో చాలామంది నాకు బిల్డింగ్ గురించి కూడా అక్కడ జెడ్పీసీఓ కాంప్లెక్స్లో, వెటనరీ కాంప్లెక్స్లో ఒక ఖాళీ బిల్డింగ్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేశారు. చైర్మన్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. అది కూడా ఐ థింక్ వెటనరీ వాళ్ళ బిల్డింగ్, అది ఒక వాళ్ళ గోడౌన్ లాంటి ఒక స్టోరేజ్ బిల్డింగ్ ఉంటుంది. దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎనీహౌ ఈరోజు వచ్చిన తర్వాత నాకు చాలా ఇష్యూస్ తెలిసినాయి. డెఫినెట్లీ ఒకసారి ఏడీ గారు తర్వాత అందరితో కూర్చొని ఇవి అన్ని ఇష్యూస్ డీటెయిల్గా స్టడీ చేసేసి మరి ఎట్లా మన నారాయణపేట జిల్లాలో ముందుగా పోవాలని మేము కూడా మా తరఫున గవర్నమెంట్లో కూడా ఇవన్నీ రిక్వెస్ట్ చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ మేము కూడా ప్రయత్నం చేస్తాము. కానీ ఈరోజు ప్రోగ్రాం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు విష్ చేస్తూ ముగిస్తున్నాం. మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఏడీ గారు, దాంతోపాటు
మన కొత్తగా ఎన్నికైన యువ నాయకుడు కాంత్ గారు, అదేవిధంగా డైరెక్టర్స్, పెద్దలందరికీ కూడా, వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన ముదిరాజ్ సోదరులందరికీ కూడా మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఏవైతే ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఇవి దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా దీనికి ఎలాంటి సొల్యూషన్ తీసుకొని రావాలనేది కూడా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తాం. దాంతోపాటు ఏవైతే మీరు బిల్డింగ్ అది కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు బిల్డింగ్ అనేది కూడా ఉందో, మన వెటనరీ దాంట్లోనే అసలు ZPది నడుస్తుంది బిల్డింగ్. సో టోటల్ ఫుల్ ఫ్లెజ్డ్ బిల్డింగ్స్ అనేటివి మన కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో అసలు లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. దాని సందర్భంగా కూడా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది ఆల్రెడీ. తప్పకుండా అవన్నీ కూడా త్వరలో ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకెళ్తామని కూడా మీ అందరికి తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమం ఏదైతే ఉందో 100% సబ్సిడీతో చేప పిల్లల్ని విడుదల చేసే కార్యక్రమం. చాలా సంతోషం. అందరూ ఈసారి ముదిరాజ్ సోదరులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు, ఎందుకంటే వానలు మంచిగా పడ్డందుకు చెరువులన్నీ కూడా మంచిగా నిండినాయి. దాంతోపాటు చిన్న చిన్న కుంటలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నిండేసరికి కూడా తప్పకుండా ఈ ఏదైతే చేపల విడుదల ప్రోగ్రామ్ అనేది ఉందో కూడా దాంట్లో భాగంగా చాలా సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్నాం ఈరోజు. తప్పకుండా ఇదే విధంగా ముందు కూడా మీరు అన్నట్టు ఏదైతే ముఖ్యమంత్రి గారు నారాయణపేటలోనే చెప్పడం జరిగింది, ఏదైతే BCD నుంచి BCAకి మారుస్తామని కూడా చెప్పడం జరిగింది, ఆ విధంగా కూడా ప్రతి ఒక్కటి కూడా ముదిరాజ్ సోదరులకి అండగా ముందు నుంచి కూడా ఉన్నాం, ఇప్పుడు కూడా అండగా ఉండే పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే ప్రోగ్రామ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేవలం కొండారెడ్డిపల్లి చెరువు కాదు మిగతా చెరువులు అన్నింటిలో కూడా ఏదైతే విడుదల ప్రోగ్రాం జరుగుతుందో వాళ్ళందరికీ, ముదిరాజ్ సోదరులందరికీ కూడా దీని సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. పల్లి చెరువు దగ్గరికి విచ్చేసిన గౌరవనీయులు నారాయణపేట శాసనసభ్యులు చిట్టెం పర్ణికారెడ్డి మేడం గారికి, మరియు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మేడం గారికి, మరియు జిల్లా మత్స్యశాఖ అధికారి ఏడి సార్ గారికి, జిల్లా మత్స్య సహకార సంఘం ఉపాధ్యక్షులు నరసింహనారాయణ గారికి చేసినటువంటి 69 జీవో ద్వారా, ఓన్లీ 69 జీవో ద్వారా మాత్రమే మన జిల్లాకు రైతులకు సాగునీరు తాగునీరు అందించడం జరుగుతాయి. అప్పుడు మాత్రమే వారు ఆర్థికంగా ముందర పోతారు అనే ఉద్దేశంతో గతంలో నర్సిరెడ్డి గారు చేయడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జీవోని ఇమ్మీడియట్గా అధికారంలో వచ్చిన ఎంబడే మనకు నారాయణపేటకు అందించడం, దాని ద్వారా మన ముదిరాజులకు ముఖ్యంగా చెరువులు నిండడం వల్ల ఈ జీవో 69 మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మన జిల్లాలోని అన్ని చెరువులు రిజర్వాయర్లు నిండడం వల్ల మత్స్య సంపద పెరగడం వల్ల ముదిరాజులు ఆర్థికంగా కొంత ముందరకు అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేసిన